డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ను మరింత బలోపేతం చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రాకు అవసరమైతే ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. సెక్రటేరియట్లో సుదీర్ఘ రివ్యూ నిర్వహించిన రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నాలాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల కబ్జా విషయంలో కఠినంగా ఉంటామన్నారు. ఇటు ఒడిశాలో పర్యటించిన డిప్యూటీ సీఎం భట్టి నైని బొగ్గు గనులను పరిశీలించారు. మరో 3 నెలల్లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభిస్తామని సహకరించాలని ఒడిశా సీఎంను కోరారు. ఇటు రైతు భరోసాపై ప్రజల అభిప్రాయ సేకరణ కొనసాగుతోంది. మహబూబ్ నగర్ రైతు సదస్సుకు మంత్రులు తుమ్మల, పొంగులేటి, జూపల్లి హాజరయ్యారు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ పై కీలక సూచనలు చేశారు సీఎం రేవంత్. ఔటర్ రింగ్ రోడ్ వరకు 2000 చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రా విధులు నిర్వహించేలా చూడాలన్నారు. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అనధికారిక హోర్డింగ్స్, ఫ్లెక్సీలు తొలగించాలని, ఫైన్ల వసూలు బాధ్యతను హైడ్రాకు బదలాయించాలని చెప్పారు. నాలాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల విషయంలో నిబంధనలు కఠినతరం చేసేందుకు స్టడీ చేయాలని చెప్పారు. ఒక బలమైన వ్యవస్థగా హైడ్రా ఉండాలని సూచించారు సీఎం రేవంత్. అవసరమైతే ప్రత్యేక నిధులు కేటాయించే అంశాన్ని పరిశీలించాలన్నారు. జోన్ల విభజనతో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధులు, అసెంబ్లీ నియోజకవర్గ పరిధులు పూర్తిగా ఒకే జోన్లో వచ్చేలా చూడాలన్నారు. హెచ్ఎండిఏ, వాటర్ వర్క్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, మున్సిపల్ విభాగాల మధ్య ఎప్పటికప్పుడు సమన్వయం ఉండేలా చూడాలన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో పూర్తిస్థాయి విధి విధానాలు రూపొందించాలని ఆదేశించారు సీఎం రేవంత్. కాంగ్రెస్ లో చేరారు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. జూబ్లీహిల్స్ సీఎం నివాసానికి వెళ్లిన ఆయన ముఖ్యమంత్రి సమక్షంలో కండువా కప్పుకున్నారు. రేపు మరికొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని తెలుస్తోంది. 7 ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ లో చేరగా ప్రకాష్ గౌడ్ చేరికతో 8కి చేరింది. ఒడిశాలో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆ రాష్ట్ర సీఎం మోహన్ చరణ్ మంచీతో భేటీ అయ్యారు. నైని బొగ్గు గనుల తవ్వకానికి పూర్తిగా సహకరిస్తామని సీఎం మంచీ తెలిపారు. వెంటనే చర్యలు చేపట్టండి అంటూ అధికారులకు ఒడిశా సీఎం ఆదేశించారు. దాదాపు 950 హెక్టార్లలో ఏర్పాటు చేయనున్న నైని బొగ్గు బ్లాక్ అధికారులతో కలిసి భట్టి విక్రమార్క పరిశీలించారు. రైతు భరోసా స్కీంపై కేబినెట్ సబ్ కమిటీ ప్రజాభిప్రాయాల సేకరణ కొనసాగుతోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి మంత్రులు తుమ్మల, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి హాజరయ్యారు. రైతు భరోసా పథకం అమలుపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందన్నారు మంత్రులు. నిజమైన రైతులకు న్యాయం చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచన అన్నారు. రైతు భరోసా రాదు అనేది ప్రతిపక్షం వాళ్ళు చేస్తున్న ప్రచారం. ఈనాడు పాన్ కార్డు ప్రతి రైతుకి, ప్రతి కుటుంబానికి ఉంటది. అటువంటి వాళ్ళకి ఇవ్వనని ప్రభుత్వం ఏనాడు చెప్పలే. పాన్ కార్డు పేరు అడ్డం పెట్టుకుని హైదరాబాద్ లోనో, ఢిల్లీలోనో, బొంబాయిలోనో కోట్లాది, వందలాది కోట్లు సంపాదిస్తున్న బడాబాబులకు మటుకు ఇయ్యాల వద్దనేది మీరే నిర్ణయించాలి. గత 5 సంవత్సరాల్లో కటాఫ్ రేట్ మధ్యలో ఉన్నటువంటి రైతాంగానికి 30,000 కోట్లు రేపు రాబోయే 4 రోజుల్లోనే చేయాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక, ప్రభుత్వం యొక్క ఆకాంక్ష. ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పార్టీలోకి వస్తామని అంటే ఎవరైనా వద్దంటారా అని ప్రశ్నించారు. రవీంద్ర భారతిలో తెలంగాణ సంగీత నాట్య అకాడమీ అధ్యక్షురాలిగా అలేఖ్య పుంజాల బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా శ్రీధర్ బాబు హాజరయ్యారు. గతంలో మా ఎమ్మెల్యేల్ని భయపెట్టి కేసీఆర్ బీఆర్ఎస్ లో చేర్చుకున్నారని చెప్పారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ లోకి వస్తున్నారని చెప్పారు. నైతికంగా అసలు వారికి హక్కు కూడా లేదు వారు మాట్లాడటానికి. ఈరోజు సంక్షేమం, అభివృద్ధిలో తప్పకుండా చెప్పిన పనులను చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది. మేము కూడా దీంట్లో పాత్రదారులుగానే ముందుకు వస్తామంటే అవుతాడు. గత ప్రభుత్వం ప్రజల్ని పట్టించుకోకపోవటం వల్లే సమస్యలు పెరిగాయన్నారు మంత్రి సీతక్క. మహబూబాబాద్ లో పర్యటించిన ఆమె కొత్తగూడెం మండలం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్కి హాజరయ్యారు. ప్రతి సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు సీతక్క. ప్రజా దర్బార్కు భారీ స్పందన వస్తుందన్న సీతక్క ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం ఉద్యోగుల పాలిట శాపంగా మారిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
ఆర్ఎన్బి ఉద్యోగుల సర్వీస్ రూల్స్ సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తారని చెప్పారు. ఎర్రమంజిల్లోని ఆర్ఎన్బి ఉద్యోగులతో మంత్రి భేటీ అయ్యారు. గత ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు.